జీవో 20 బండరావిరాల 268 సర్వే నెంబర్లో ఉన్న 494 ఎకరాల అద్భుతమైనటువంటి పరిశ్రమలు పెట్టడానికో, అక్కడ స్కూళ్లు పెట్టడానికో, హాస్పిటళ్లు పెట్టడానికో అనుకూల యోగ్యమైనటువంటి భూమిని ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఒక గద్ద కళ్ళు పడి ఇవాళ అక్కడ ఒక డంపింగ్ యార్డ్ పెడుతుంటే, ఆ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా మనల్ని, మన భూములను, మన ప్రజల జీవితాలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసం అని చెప్పని 16 గ్రామాల నుండి విచ్చేసినటువంటి అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు అందరికీ కూడా తెలంగాణ అందరూ తెలియజేస్తా ఉన్నాను. వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక పెద్దలు ఇప్పటిదాకా అద్భుతంగా మనందరికీ కూడా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను నిర్దేశించినటువంటి ఒక గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్, అదేవిధంగా పార్లమెంటుకు, భువనగిరి పార్లమెంటుకు సభ్యులుగా పోటీ చేసినటువంటి క్యామా మల్లేష్ గారు, అదేవిధంగా మనందరినీ ఉద్దేశించి ప్రసంగాలు చేసినటువంటి విజయ్ గారు, జంగయ్య గారు, ధనలక్ష్మి గారు, దానయ్య గారు, ఇంకా అనేక ఈ గ్రామాల నుండి వచ్చినటువంటి ఒక కిషన్ గారు, అనేక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు, అమ్మలు, అక్కలు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక బాధాకరమైన సంఘటన. 2023 ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము ప్రజా పాలన చేస్తాం, పారదర్శకమైన పాలన చేస్తాం, ప్రజలు బాగుపడేటువంటి ఒక పాలన చేస్తామని చెప్పానంటే ప్రజలు నమ్మి ఓట్లేసినాం. ఆ ఓట్లేసినలా మనం కూడా ఉన్నాం. అందుకే ఇబ్రాహీంపట్నం శాసనసభ్యుడు, భువనగిరి శాసనసభ్యుడు ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్నారు. తెలుగులో సామెత ఉంటుంది, తాడేలరా అని చెప్పని మెడకేసుకుంటే పామాయి గడిచిందట అని చెప్పని. రేవంత్ రెడ్డిని కానీ, లేకపోతే ఆయన పేరు అనిల్, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కానీ, ఈ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కానీ వీళ్ళు తాడులే కదా, ప్రజాపాలన ఇస్తారు కదా, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారు కదా అని చెప్పని మనం మెడలేసుకున్నాం. ఆ మెడలేసుకున్న పాపానికి ఇవాళ మనని పావులు లెక్క ఇవాళ కుడుతున్నారు, కరుస్తున్నారు, సంపాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. తుక్కెచ్చేది. ఇవాళ పెద్దన్న ఒక మాట చెప్పండి, కిషన్ అన్న, మీరు బస్సులు కట్టుకుని జవహర్ నగర్ డంప్ యార్డ్కి పోండి అని చెప్పారన్నారు. నేను నిజంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అమ్మలను, అక్కలను, అన్నలను, ఈ సర్పంచులంతా కలిసి అన్న కావాలంటే ఆ బస్సులోకి ఇస్తే అరేంజ్ చేస్తాడు, కానీ మీరు ఆ బస్సులో ఒక్కసారి ఆ డంప్ యార్డ్ పోయి చూసిరండి. ఆ డంప్ యార్డ్ దగ్గర ఉన్న ప్రజల పరిస్థితి ఎంత దుర్భరము అంటే, మంచిగా లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అంతా వేసుకొని మంచిగా కిలో మాంసమో, కోడికూర తెచ్చుకొని మనం మంచి బిర్యానీ వండుకొని తిన్నామంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్లకు మసాలా బిర్యానీ వాసన రాదు, పైఖానా వాసన వస్తుంది. ఇంత దుర్భరం. పొద్దుగాల లేస్తే పైఖానా వాసన, నిలబడితే పైఖానా వాసన, పండుకుంటే పైఖానా వాసన, మొత్తం ముక్కులకెళ్ళి రక్తం గారుతుందా అన్నటువంటి ఒక దుర్గంధం ఇవాళ మొత్తం జవహర్ నగర్ డంప్ యార్డ్ లో ఉంది. అక్కడున్న ప్రజలందరూ ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముళ్ళుగర్ర పెట్టి వాళ్ళ మేడ్చల్ ప్రజలు అడుగుతా ఉన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే ఈ డంప్ యార్డ్ షిఫ్ట్ చేస్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి, 23 అధికారంకి వచ్చినప్పుడు ఎందుకు చేస్తలేవని చెప్పని అక్కడ ఉద్యమిస్తుంటే సిగ్గు ఎగ్గున్నాడు ఏం చేయాలా, దాన్ని షిఫ్ట్ చేస్తలేడు. మళ్ళా కొత్త డంప్ యార్డ్ అని చెప్పని ఇక్కడ పచ్చగా ఉన్నటువంటి ఒక భూములలో పచ్చగా జీవితం అనుభవిస్తున్నటువంటి ఒక ప్రజలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఇవాళ ఇక్కడ డంప్ యార్డింగ్ పెడతా అని చెప్పని ప్రయత్నం చేస్తే ఇంతకంటే మూర్ఖత్వం ఉందా చెప్పండి? ఇంతకంటే అమానం ఏమైనా ఉందా, రాక్షసత్వం ఏమైనా ఉందా చెప్పండి? తలపై కాలైనాడు రేవంత్ రెడ్డి, తుగ్లక్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఆ ఊరు పేరే ఉన్నదేమో జపాన్ ఊరు పేరు కిటక్యూషు అట. మన సొమ్ముతోనే జపాన్కి పోయిండు, మనందరి ట్యాక్స్ సొమ్ముతోనే జపాన్కి పోయిండు. మనం అందరం అనుకున్నాం ఈ జపాన్కి పోయి మన ఉద్ధరిస్తాడు కదా పెట్టాడు అని చెప్పని అనుకుంటే జపాన్కి పోయిండు. ఆడ ఎవరితో మాట్లాడిండో, ఏం మాయదారి ముచ్చట్లు చెప్పిండో, ఆ ఊర్లో ఏం చూసిండో, ఏమర్థమైందో ఈ సన్యాసికి నాకు తెలియదు. కానీ కిటకీషు నగరం దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో నేను సంప్రదింపులు జరిపిన
వాళ్ళ సహకారంతో నేను డంప్ యార్డ్ పెడతా అని చెప్పని ఇవాళ ఒక సన్నాసి మాటలు మాట్లాడుతుండు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ఇవాళ ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాదా? ఇవాళ వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిలో చెత్త మోసేటోడు చెత్త సన్నాసి అవుతాడా? వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో చెత్త మోసి తోడు చెత్త సన్యాసి అవుతాడా? దార్శనికత ఉన్న పాలకుడు అవుతాడా? ఒక్కసారి వాళ్ళ మనం ఈ కలెక్టరేట్ సాక్షిగా, తెలంగాణ తల్లి సాక్షిగా మనం అడగవలసిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పచ్చగా బతుకుతున్నటువంటి ఒక 16 గ్రామాల ప్రజలు వాళ్ళ పచ్చదనం చూసి, సంతోషం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే మనిషి అవుతాడా, రాక్షసుడు అవుతాడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం నిలదీయవలసిన అవసరం ఉంది. అలా ఇంతమంది అన్న చెప్పిండు, మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం జరగబోయేటువంటి ఒక విపత్కరాన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక్కసారి జవహర్ నగర్ పోతే మీకు అర్థమవుతుంది. మన పిల్లలంతా కూడా ఇవాళ ఆగమయ్యేటువంటి ఒక పరిస్థితి. పచ్చగా బతుకుతున్నాం, రేపు ఆగమయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున వీటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా, మెదడు మోకాళ్ళకు వచ్చిందా సార్ మీకేమన్నా? ఎవరి రోల్ మోడల్ తీసుకొని మీరు నగరానికి అత్యంత సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకు 3 కిలోమీటర్ల దూరం కూడా లేనటువంటి దగ్గర డంప్ యార్డ్ పెడతావా? నువ్వేమన్నా నాకు అర్థం కాదు. మెదడుందా ఏమన్నా? బుద్ధి జ్ఞానం నోడు చేసే పనేనా? కనీసం అర్బన్ డెవలప్మెంట్ అంటాం మనం, నగరీకరణ, భవిష్యత్ తరాలకు అవసరమయ్యేటువంటి నగర అభివృద్ధి అని చెప్పని అంటాం. ఆ కనీస సోయి ఉన్నటువంటి ఎవడు కూడా 100 కిలోమీటర్ల దూరం పోయి ఆ డంప్ యార్డ్ పెట్టాలి. పెట్టదలుచుకుంటే అడవిలో ఎక్కడో చూసి దూరంగా పెట్టాలా. అట్లా కాకుండా మనుషులు ఉండేటువంటి 16 గ్రామాల ప్రజలు, వేల మంది బతికే దగ్గర, పేదలు బతికే దగ్గరకు వచ్చి నేను డంప్ యార్డ్ పెడతా అని చెప్పని పట్టాలు జారీ చేసినట్టుగా దొంగ 20 జీవో బతికొచ్చేట హక్కు నీకు ఎక్కడిది రేవంత్ రెడ్డి? దీనికోసమైనా నీకు అధికారం ఇచ్చింది? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, అలా నేను అడుగుతా ఉన్నా మల్లెడి రంగారెడ్డిని, నేను అడుగుతా ఉన్న కుంభం అనిల్ రెడ్డిని, మీరు వచ్చి ఆ చెత్త యార్డ్ పక్కన ఇల్లు కట్టుకుంటారా? మేము పేదలం కాబట్టి, అట్టడుగు వర్గాలం కాబట్టి, మమ్మల్ని అడిగేటోడు ఎవడు లేడు కాబట్టి, మాకు అండగా ఎవరుండరు కాబట్టి నువ్వు వచ్చి చెత్త పోస్తా ఉన్నావు నా ఇంటి పక్కన, నా ఊరు పక్కన. రారాబాయ్, నీకు దమ్ముంటే వచ్చి ఇల్లు కట్టుకోరాబాయ్ అక్కడ. మీరు కూడా మేము వాసన నిలిచాలంటున్నారు కదా మీరు, మేము చెత్తలు బతకాలంటున్నారు కదా మీరు, మా పిల్లలు బిర్యానీ తింటే కూడా చెత్త వాసన చూడాలంటున్నారు కదా. మీరు కూడా రారి, మాతో పాటు గుడిసిస్తాం, రారి ఇల్లు కట్టిస్తాం, రారి ఉండ్రి. మరి మీరుంటే మేము కూడా ఉంటాం, మీరుండకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడ తమ్మి కొడుతున్నాం. ఎక్కడ న్యాయమైతుంది? చట్టం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆయనకైనా హిట్లర్ అని చెప్పుకున్నాడు, నిజంగానే హిట్లర్ పరిపాలన. ఇటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే అమ్మా చట్టం ఏం చెప్తుంది అంటే, అన్న చెప్పింది ఇంతకుముందు కిషన్, గ్రామ సభలు పెట్టాలా, ఎవడబ్బా జాగీరు కాదు. గ్రామ సభ ఒప్పుకుంటేనే అక్కడ డంపింగ్ యార్డ్ వస్తుంది. కానీ గ్రామ సభ పెట్టకుండా జీవో ఎట్లా పట్టుకొస్తారు సన్నాసులు? ఎందుకు స్థానిక శాసనసభ్యుడు అడగడు? ఎందుకు భువనగిరి ఎమ్మెల్యే అడగడు? ఎందుకు పార్లమెంట్ సభ్యుడు అడగడు? అంటే ఒక బానిస అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డికి బానిసగిరి చేస్తూ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడతా ఉన్నారు ఇవాళ ఈ శాసనసభ్యులు. పర్యావరణ అధ్యయనం అని అంటాం, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. అంటే ఒకవేళ ఈ చెత్త డంపింగ్ యార్డ్ పెట్టే పరిస్థితి ఏర్పడేటైతే వచ్చేటువంటి ఒక పర్యావరణ విపత్కర పరిస్థితుల పైన ఒక సాంకేతిక అధ్యయనం చేయాలా. మా పిల్లలు ఎట్లుంటారు, జ్వరాలు వస్తాయా, మంచి అవుతుందా, చెడవుతుందా, వాసన వస్తుందా, ఇవన్నిటిపైన కూడా ఒక అధ్యయనం చేసిన తర్వాత, అవన్నీ గ్రామ సభల్లో చర్చించిన తర్వాత, సర్పంచులతో మాట్లాడినాక, ఉప సర్పంచులతో మాట్లాడినాక గ్రామంలో తీర్మానం అయితే మాత్రమే ఇది రావాలా. ఎవడబ్బ జాగీరని చెప్పని జీవో పట్టుకొస్తారు ఇవేం చేయకుండా. తెలంగాణ ఏమైనా నిజాం రాజ్యమా? తెలంగాణ ఏమైనా నిరంకుశ నిజాం రాజ్యమా? మనం ఓట్లేస్తే గడ్డెనెక్కినటువంటి ప్రజాస్వామిక రాజ్యమా అని చెప్పని వాళ్ళు అడుగుతా ఉన్నాం. వాళ్ళ చివరికి ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఛత్తీస్గఢ్, బాంబే, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి నాలను, కొన్ని ప్రాంతాలలో ఉన్న డంప్ యార్డ్లను క్లీన్ చేయడం కోసమని అనేక రీసైక్లింగ్ కంపెనీలు పెట్టి పార్కులు కట్టిండ్రు. ఈ దుర్మార్గులేమో, ఈ దరిద్రులేమో ఉన్నటువంటి ఒక ఖాళీ భూమిలో చెత్త పోసి జీవితాలను ఛిద్రం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు ఒకటే ఒక జవాబు,
మనిషికో మాట ఏంటి, మనిషికో మాట మనిషికో మాట. ఇది గొడ్డు కంటే హీనమైతే కర్రు కాల్చి వాత పెట్టాలా? గొడ్డు కంటే హీనంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలా? ఆ వాత పెట్టడంలో భాగంగా రంగారెడ్డి కలెక్టరేట్ లకు దూసుకొచ్చినటువంటి ఒక రాణి రుద్రమయ్యని లెక్కున్నారు, మీరు భగత్ సింగ్ లెక్కున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో జరిగినటువంటి ఒక విరోచితమైన పోరాటం ఇవాళ మా కిషన్ నేతృత్వంలో ఇంకా చాలా మంది బయట ఉన్నారు, దూసుకొని వచ్చిండ్రు. మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. మీ పోరాటం మొత్తం తెలంగాణకు దార్శనికంగా నిలవబోతా ఉంది. నేను చూసినాం మన ఇదే కలెక్టరేట్ లో నాగర్గూడి భూములను దొబ్బుకోబోతా ఉన్నారు. ఎక్కడికక్కడ పేదవాళ్ల భూములను గుంజుకుంటా ఉన్నారు, ప్రభుత్వ భూములను వేలం వేస్తా ఉన్నారు. దొడ్డిదారిన అడ్డమైన జీవోలు పట్టుకొచ్చి ఒక దుర్మార్గమైన నిరంకుశమైన పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి కాలం చెల్లే రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. సిగ్గులేదైనా ఇక్కడ అంటా ఉన్నాడు మూసీనట, మీరు కూడా వింటారు టీవీలలో, యూట్యూబ్ లో, నల్లగొండలో మాట్లాడుతూ సిగ్గు ఎక్కులేనాడు. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా, ఎవరెడ్డొచ్చినా తొక్కుకుంటా నేను మూసిని బాగు చేస్తా అని చెప్పనంటాడు. మరి అది ఏందో, ఆయన ఎంత పొడుగుండో, ఎంతమంది దొక్కుతాడో ఎవరికి అర్థం కాదు, కానీ తొక్కుకుంటూ వస్తా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా సన్నాసి రేవంత్ రెడ్డిని, ఈ 494 ఎకరాల భూమి అది మా పల్లెల పక్కనున్న భూమే, దాంతో పాటుగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న భూమి అది. ఇక్కడ పడ్డ చుక్క నీరు ఎక్కడికి పోతానా, ఎక్కడికి పోతామమ్మా? చెప్పరు గట్టే చెప్పరు, రేవంత్ రెడ్డికి వినిపించాలా? మూసీలకు పోతుంది. ఆ సన్నాసి రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా డంప్యార్డ్ పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తాను, 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి ఇలా డంప్యార్డ్ పెడితే మళ్ళీ మూసీ ఆగం కాదా? నువ్వు మూసీ కలుస్తాం కాదా? గింత మెలడదొక్కడు ఉంటాడా? ఎవడన్నా? ఒక్కసారి లోతుగా అమ్మ చాలా అద్భుతంగా ఇక్కడి దాకా వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం మాయమాటలు చెప్పేటోళ్ళు వస్తారు, మసిమసి మారేడుకాయలు చేసేటట్టుగా మారీచులు వస్తారు. ఎవరి మాట వినకండి. ఆడ డంప్ యార్డ్ పెడితే మనం ఉన్నా లేకున్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం పోతాం, కానీ మన పిల్లల జీవితాలు ఆగమవుతాయి, పిల్లల జీవితాలు ఆగమవుతాయి, భవిష్యత్ తరాలు సర్వనాశనం అయిపోతాయి. వాళ్ళని కాపాడుకునే కొందుకోసమైనా ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దాం. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మూర్ఖంగా పోకేయ, సీతయ్య ఎవడి మాట వినడు అన్నట్టుగా మూర్ఖంగా పోకు, ప్రజల గుండె చప్పుడుని అర్థం చేసుకో. ఇవాళ జవహర్ నగర్ లో పడుతున్నట్టు ఒక ప్రజల బాధను గుర్తించైనా సరే ఇక్కడ డంప్ యార్డ్ పెట్టొద్దు అని చెప్పని భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా నేను ఆయనకు డిమాండ్ చేస్తూ, మరొక్కసారి మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మీకోసం కిషన్ అన్న చెప్పిండు, రాష్ట్ర పార్టీ అంతా కూడా మీతో పాటు అందుబాటులో ఉంటుంది. అవసరమైతే మొత్తం తెలంగాణలో మీకోసం ధర్నాలు చేస్తాం, సమ్మెలు చేస్తాం. ఈ డంప్ యార్డ్కి వ్యతిరేకంగా మేము కూడా పోరాటం చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన అన్న కిషన్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మిగతా సర్పంచ్లకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.